రైట్, నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. మార్కెట్లోకి మరో కొత్త బిచ్చగాడు. అరే బిచ్చగాడు ఏంది, నేను గిట్లా అంటున్నావు ఏందని అనుకోవచ్చు. మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి మీడియా మిత్రులకు కూడా చెప్తా ఉన్నా, ఎక్కడన్నా మీడియా అంటే ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటుంది. కానీ ఒక పార్టీ సస్పెండ్ చేసిన వ్యక్తిని పట్టుకొని పార్టీ చేస్తున్న తప్పిదాలను గుర్తుపట్టి నిజంగా ప్రజలకు పార్టీ చేస్తున్న అవినీతిని, అంటే నాయకులు చేస్తున్న అవినీతిని ప్రజలు కళ్ళకు కట్టినట్టుగా చూపించే వ్యక్తిని పట్టుకొని ఇష్టమన్నాడు మాట్లాడితే అది ప్రతిపక్షం అనరు, బ్రోకర్ ఛానల్ అంటారు. మీడియా ఛానల్ కావు అవి. ఎవరైనా అనుకొని ఏంటంటే మీడియా ఛానల్ అనే ముసుగులో ఇష్టమైన మాటలు మాట్లాడుతూ తీర్మానం టార్గెట్ చేస్తూ మరో కొత్త పిచ్చాడు మార్కెట్లోకి ఎంటర్ అయ్యిండు. మనం పదే అంటే ఇదివరకు ఒక రెండు సార్లునేమో కాల్ చేసి కూడా మాట్లాడినాం. నువ్వు ఏ పర్పస్లో పెట్టినావు, దేనికోసం పెట్టినావు, తీర్మానాలను ఎందుకు విమర్శిస్తున్నావు, అసలు తీర్మానాలన్న అధికారంలో ఉన్నప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కూడా మనం చేసే ప్రయత్నం చేసినాం. కానీ ఏం సమాధానం రాలే అక్కడి. పైగా మనం కాల్ చేస్తే ప్రతిసారి నీ ఎంట్రీ అయింది అన్నట్టు ఒక ఫోన్ కట్ చేసుకొని మాట్లాడుతూ ఈ వీడియో నువ్వు చూస్తావని కూడా నేను ముందే తెలుసు నాకు. కాకపోతే విషయం ఏంటంటే దయచేసి వీడియో ఎవడైతే ఉంటారో బ్రోకర్ గాడు వానికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతిపక్షానికి పార్టీలకు ప్రజలకు మధ్య వారధిని నిజంగా ఎప్పుడు కానీ జర్నలిజం అంటారు. ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైతే దాన్ని ప్రశ్నించే తత్వం జర్నలిజానికి ఉండాలి. కానీ ఒక ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ప్రభుత్వం చేసిన తప్పిదాలను గుర్తుపట్టి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్టుగా ప్రజలకు చెప్పిన మనిషిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తే ఆ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే తీర్మానాలను సస్పెండ్ చేసిందో తీర్మానాలను పట్టుకొని ఇష్టమున్న రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యలో పెద్దపల్లి రాజన్న నేటి మాట, అంటే పెద్దపల్లి రాజన్న రాసే నేటి మాటను కూడా విమర్శిస్తూ ఉన్నాడు. మరి నిజంగా ప్రతిపక్షం అంటే ఏంటిది అసలు? ఒకసారి ఈయన మాటల్లో నిందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ చివరిదాకా చూడండి. దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఒకసారి చూద్దాం. ఈయన మాట ఇన్న తర్వాత మనం అసలు నేటి మాట పెద్దపల్లి రాజన్న ఏం రాసుకొచ్చిండు, నిజంగా తీర్మానాలను ఎందుకు విమర్శిస్తున్నాడు, మరి ఎందుకు కొత్త బిచ్చగాన్ లెక్క తయారవుతున్నాడు, పూటకోవడు తాపుకోవడు ఈ అంత ఏంది కథ, ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. వీడు కుక్క అసలు ఆడు ఆ లేడీ చూస్తే అది ఇటు జర్నలిజమా బ్రోకర్ గాడా నీ విధంగా ఇంత చిల్లరగాడా అనే విధంగా మాటలు మాట్లాడుతూ ఉంటాడు. వాడి నోటికి వచ్చి ఏది వస్తుంది, ఆ నోటికి ఏది వస్తుంది. ఇక వాడు సరే, ఇక వాడు బీజేపీ పార్టీ సనాతన ధర్మం ఇవన్నీ గంగల పోని, కానీ వాడు ఈ నోటికి ఏది వస్తే అది ఎంత వస్తుందంత మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా టీడీఎంఏలో ఉన్నా, నేను ఒక టీడీఎంఏలో సభ్యుని అని మాట్లాడతాను, టీడీఎంలోకి నేను రానియా అని మాట్లాడతాను. నువ్వు టీడీఎంలోకి నన్ను రానిచ్చినా రానియకుండా పెద్ద ఫరాక్ ఏం పడదు. కానీ విషయం ఏంటంటే నువ్వు ఏం మాట మాట్లాడుతున్నావు, ఏం భాష మాట్లాడుతున్నావు అనేది ప్రధానంగా తీసుకో. ఒక్కసారి నీకు నువ్వు ఆత్మవిమర్శన చేసుకోను. ఒకసారి ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి, తప్పకుండా షేర్ చేస్తారు. నేను చెప్పిన సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన ఛానల్. ఆ వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేస్తారు, ఏది చేయాలనో అది చేస్తారు. సౌండ్ దేశ పౌరులు రైతుల గురించి పెద్దపల్లి రాజన్న రాసుకొచ్చిండు. ఏది తీర్మానాలన్న రాసుకురా ఇదవా ఫస్ట్ తెలుసుకో. పెద్దపల్లి రాజన్న అని నేటి మాట రాసేది పెద్దపల్లి రాజన్న రాసుకొస్తాడు. తీర్మానాలన్న ప్రతి ఒక్కటి అందులో పేపర్లో రాయడు. నీ పేపర్ పెడితేనేమో నీ ముఖానికి అర్థమవుతున్నావు. పేపర్ నువ్వు పెట్టే స్టేజ్ కాదు, నువ్వు మాట్లాడే స్టేజ్ కాదు, పేపర్ గురించి మాట్లాడే స్థాయి. ఒక పేపర్ పెట్టాలంటే పేపర్ పెట్టి ఒక అంశాన్ని తెరపైకి ఎక్కేయాలంటే ఎన్ని లొసుకులు ఉంటాయి, ఏం కథ అనేది నీకు తెలిసి ఉండాలి. ఫస్ట్ నువ్వు తెలుసుకో ఫస్ట్. అది రైతు గుండె పగిలిందట. ఓయమ్మో రుణమాఫీ కాలేదని చెప్పు తీసుకోకూడదని కదా బోసిడికే యాది మర్చినావు మనం. అరే బోసిడికే రుణమాఫీ కాలేదు అంటే చెప్పు తీసుకొని కొడతాను ఇవ్వాలన్నాడు రా బోసిడికే. ఆ రోజు కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండి లక్షల కోట్ల అప్పులు చేసి నిజంగా ఏది రైతులకు రావాల్సిన రుణాన్ని, రైతులకు రావాల్సిన డబ్బులను ఇష్టారూపకంగా మంత్రుల అనుమతి లేకుండా వేరే దాన్ని ఖర్చు పెట్టేదాన్ని నిజంగా డబ్బులు ఖర్చు పెట్టినావు. ఇప్పుడు మళ్ళీ రుణమాఫీ రాలేదని కొత్త డ్రామా ఆడుతున్నావు, చెప్పు తీసుకొని కొట్టేది ఉండే అని కేటీఆర్ను కేసీఆర్ను అన్నారు. ఆ రోజు వాళ్ళు తెలియకపోతే తెలుసుకోరా ఇదవా. సనాతన ధర్మం బీజేపీకి ఇది కాదు. ధర్మం అంటే ధర్మం లెక్క మాట్లాడు, ఒక పద్ధతిగా మాట్లాడు. అది ఉంటుంది. భక్తు బీజేపీ పేరు చెప్పుకుంటే ఎందుకు రా సంకల్లాతో ఇది భాష వీడు మాట్లాడుతున్న మాట వీడు ఇష్టం ఉన్నట్టు తిడతా ఉన్నాడు. నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధితే జర్నలిజం. మీకు చేత కాకపోతే సావురే, ఓ సావురు మీరు మీ సందనం మీరు సావురు రా బాబు. నేను ఏంటంటే
మీ పొద్దున్న లేస్తే మల్లన్నను తిట్టడానికో లేకపోతే మల్లన్నను నిజంగా విమర్శించడానికో పెట్టుకున్న ఛానల్స్ మీయే అనుకో. ఇక మీతో పాటు కొన్ని ఉన్నాయి. మొన్నటిదాకా కొందరు బిచ్చగాళ్ళు ఉండే వాళ్ళను దేహ శుద్ధి చేసినాం, వాళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. నిజంగా ప్రజలకు వీళ్ళు ఎందుకు వచ్చిర్రు, నిజంగా తీన్మార్మలను ఎందుకు టార్గెట్ చేసినా పదే నేను చెప్పుకుంటూ వచ్చిన. కేవలం సబ్స్ వ్యూస్కు రావడం కోసమే వీళ్ళు తీన్మార్మలను టార్గెట్ చేస్తారు. తీన్మార్మలని కేవలం ఒక ఎమ్మెల్సీ బీసీల పక్షాన నిలబడి బీసీల పక్షాన కొట్లాడుతున్న ఒక గొంతు, దాన్ని పట్టుకొని ఇప్పుడు ఆయనను పట్టుకొని మీరు ఏం మాట మాట్లాడుతున్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ నిజంగా పెద్దపల్లి రాజన్న ఏం రాసుకొచ్చిండు ఒకసారి. ఇగో ఇదే నేటి మాట. రైతు గుండె పగిలింది. అకాల వర్షాలకు అతలాకుతలం అవుతూ ఆరుగాలం కష్టపడి పంట వేస్తే ప్రకృతి చేస్తే విధ్వంసానికి అన్నదాత అరిగోసలు పడుతున్నాడు. రోజుల తరబడి ఎర్రటెండలో ఐకేపీ సెంటర్లో వడ్లు నేర్పుతూ రైతు చెమట చుక్కలతో సేద్యం చేస్తున్నాడు. ఇటు దొంగల బేడదతో రాత్రి పగలు కంటి మీద కునుకు లేకుండా కాలం గడుపుతున్నాడు. తేమ శాతం ఎక్కువ ఉందంటూ అధికారులు చేసే అరాచకాలకు కష్టజీవి కన్నీళ్లు పెడుతున్నాడు. రైతులను పాపం అనే పాలకులకు ఇప్పుడు రాజకీయాలు చేస్తూ రైతులను రాజు చేస్తామని పగల్పాలు పలుకుతున్నారు. అన్నదాతలను ఆత్మగౌరవాలను వైపు ఆత్మహత్యల వైపు తీసుకెళ్తున్నారు. ఏ ప్రభుత్వాలు రైతుల తలరాతలు మార్చేది, ఏ నాయకులు అన్నదాతల చావులు ఆపేది, ఏ అధికారులు మట్టి మనిషిని పాపం అనేది. అందరికీ అన్నం పెట్టే రైతులు ఇవాళ కష్ట సుడిగుండంలో కొట్టిమిట్టాడుతున్నాడు. రాజకీయాల రంపపు కోపతో అన్నదాతల కుతికే పైలకి రక్తపు టేరులను సృష్టిస్తున్నారని పెద్దపల్లి రాజన్న రాసుకొచ్చిన నేటి మాట. నిజంగా రాజకీయ పార్టీలు ఏ పార్టీలు కానీ రైతుల పేరు చెప్పి అధికారంలోకి వస్తున్నాయి. ఇవాళ రేపు నిన్న మొన్న బీఆర్ఎస్ పార్టీ కూడా రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నది. రైతులు అనేది సెంటిమెంటు. నిజంగా రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు తప్ప రైతు అనేటోడు పేర్లనే రాజు ఉన్నది తప్ప రైతే రాజు అని చెప్తున్నారు తప్ప రైతును ఏ రాజకీయ పార్టీ కూడా రాజును చేస్తలేవని క్లియర్గా ఈ నేటి మాటలో ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు. నిజంగా రైతుల గుండె కష్టాలు, రైతుల గుండె కోతలు నిజంగా ఏ విధంగా ఉంటాయి. రైతులు వరి కోసిన తర్వాత ఏ విధంగా ఉంటాయి, వరి కాడ కాపు కాస్తూ ఉంటే దొంగలు వడ్లు ఎత్తుకపోతూ ఉంటే ఆ బాధలు ఎట్లా ఉంటాయి అనేది కళ్ళకు కట్టినట్టుగా ఈ నేటి మాటలు చూపించింది. నీకు ఇలా తప్పేమున్నది రా? ఇలా బోషిడికే తెలివి ఉన్నారు ఏమన్నా? నువ్వు అసలు విమర్శించే పద్ధతి ఏది విమర్శించాలి, దేన్ని విమర్శించాలి తలకే ఉందా కొంచెమన్నా నీకు? అసలు ప్రభుత్వానికి నిజంగా దేహశుద్ధి చేసి నిజంగా ఒక ప్రభుత్వానికి కళ్ళు తెచ్చుకునేలా రైతులు ఎంత కష్టం ఉంటుంది. రైతు ఒక పంట పండిస్తే పంట చేతికొచ్చేదాకా ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నది ఒక నేటి మాట రూపకంలో చాలా చక్కగా రాసుకొచ్చింది. దానిలో తప్పేమున్నది? దీనికి తీర్మార్మలను ఏం చేసిండు, లేకపోతే నేటి మాట ఏం చేసింది? ఒక పద్ధతి పాడున్నదా దీనికి? దయచేసి మిత్రులారా, ఈ నేటి మాటలో ఏం తప్పుంది? విధవ మాట్లాడే మాటలు. నేను 2 సార్లు కాల్ చేసినాను, అయినా కానీ సమాధానం చెప్పలే. ఈ పదే నువ్వు వీడియోలు చేస్తూ ఉంటే నేను కూడా వీడియోలు చేయాల్సి వస్తుంది. దయచేసి మిత్రులారా, మహేష్ గాడ్సే వెధవగానికి, ఆ కొత్త బిచ్చగానికి, ఆ బేవకూఫ్ గానికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసేయండి. ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే టీఎంఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గొంతుక.